హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఇంకా వీడియో చేయాలని ఆతృత పెరుగుతుంది. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. నా పేరు నవీన్. నా వయస్సు 27 సంవత్సరాలు. నేను మరీ అంత అందగాడిని కూడా కాదు. నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టం, కానీ ఎందుకో తెలియదు, నన్ను అమ్మాయిలు ఎక్కువగా ఎవరూ చూడడానికి ఇష్టపడరు. కానీ నేను ఆడవాళ్ళని చూస్తే చాలు నాకు ఒళ్ళంతా ఏదోలా అనిపించేది. అయితే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడు జరిగిన విషయం నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అయితే నేను వరంగల్లో ఉండి చదువుకుంటూ ఉన్నప్పుడు మా పక్క రూమ్లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆంటీ, అంకుల్ వాళ్లకు 2 కూతుర్లు ఉండేవారు. తన పెద్దమ్మాయి పేరు సింధు. ఆమె బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. రెండవ అమ్మాయి పేరు సంధ్య. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. పక్క రూమే కాబట్టి చాలా క్లోజ్గానే ఉండేవాడిని. చెల్లిని చూసినప్పుడు మాత్రం నాలో ఏదో కోరిక బాగా పెరిగేది. ఎందుకంటే తను అంత అందంగా ఉంటుంది కాబట్టి. తను అలా నడుస్తూ ఉంటుంటే తన బంతులు పైకి కిందికి ఊగుతూ అందరికీ పిచ్చెక్కించేవి. పైగా తన బ్యాక్ అయితే మంచి షేప్లో ఉండేది. దాంతో చూసిన వాళ్ళందరికీ తనని ఏదో చేయాలని తపన పెరిగిపోయేది. ఆంటీ, అంకుల్ ఎప్పుడైనా పని మీద వేరే ఊరికి వెళ్తే నేను వాళ్ళ ఇంట్లో తోడుగా ఉండేవాడిని. సంధ్య కాలేజీకి చేరిన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి. కాలేజీలో కానీ ఇంటి దగ్గర కానీ సంధ్యని చూడగానే నాకు తనని ఏదో చేయాలని అనిపిస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆంటీ వాళ్ళు లేరు. నేను సడన్గా సంధ్య రూమ్లోకి వెళ్ళాను. అప్పుడే సంధ్య స్నానం చేసి బయటకు వచ్చింది. తన ఒంటి మీద టవల్ మాత్రమే ఉంది. అది కూడా సగం బంతులకు మాత్రమే కప్పింది. ఆ సీన్ చూస్తూ అలాగే నిలబడి ఉండిపోయాను. నన్ను చూసి అటువైపు తిరిగి నవీన్ బయటికి వెళ్ళు అని 2-3 సార్లు అరిస్తే కానీ నేను ఈ లోకంలోకి రాలేదు. కొంచెం సేపటి తర్వాత అక్కడి నుంచి వచ్చేశాను. తర్వాత ఒక వారం వరకు నేను నా ముఖం చూపించుకోలేకపోయాను. తర్వాత ఒకరోజు కాలేజీలో సంధ్య నన్ను అడిగింది, ఎందుకు అలా దూరంగా తిరుగుతున్నావని. అప్పుడు చెప్పాను, నిన్ను రూమ్లో అలా చూసినందుకు ఇలా నీ దగ్గరికి రావద్దు అని అనుకున్నాను. దానికి తను బాగా గట్టిగా నవ్వి, అందుకా, అది నేను ఆ రోజే మర్చిపోయాను అని చెప్పింది. అది విన్న నాకు నా మనసుకు కొంచెం కుదుటపడినట్టు అనిపించింది. తను ఆ రోజు తను బస్ ఎక్కి వెళ్లకుండా నా కోసం కూర్చొనే ఉంది. తనని నా బైక్ మీద డ్రాప్ చేస్తా అని చెప్పాను. కాలేజీ తర్వాత నేను బైక్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను. తను కొంచెం సేపటి తర్వాత వచ్చింది. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సడన్గా బ్రేక్ వేశాను. అంతే, తను నా వెనుక కూర్చొని ఉంది కదా, ఒక్కసారిగా నన్ను గట్టిగా హత్తుకుంది. ఆమె గుండ్రాటి బంతులు నా వీపుకు బలంగా తాకాయి. దానికి నాకు ఒక్కసారిగా తనని ఏదైనా చేసేయాలి అని అనిపించింది. ఏదోలా కంట్రోల్ చేసుకుని ఇంటికి వచ్చాము. మా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి బాత్రూంలోకి వెళ్ళి కొంచెం సేపు అలా చల్లార్చుకొని బయటికి వచ్చాను. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి బయట అడుగు పెట్టేలోపు అక్కడ సంధ్య నిలబడి ఉంది. నా వైపు నవ్వుతూ చూస్తుంది. వెంటనే పక్కనే ఉన్న డోర్ లాక్ చేశాను. తను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం మా ఇంటి మీద వెళ్ళి నేను నా మొబైల్లో కోరిక తీర్చుకునే వీడియో చూస్తున్నప్పుడు నా వెనుక నుంచి సంధ్య వచ్చి నా మొబైల్ని తీసుకుంది. వెంటనే నేను తనని బలవంతం చేసి నా మొబైల్ని తీసుకోవాలని ప్రయత్నిస్తుండగా నా చేతిలో ఆమె బంతులను తాకాయి. అయినా సరే నా మొబైల్ ఇవ్వలేదు. పైగా మా అమ్మకు చెప్తాను అని నన్ను బ్లాక్మెయిల్ చేసింది. దానికి నేను, ప్లీజ్ చెప్పొద్దు,
నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అన్నాను. అందుకు తను సరే అంది. ఇద్దరం పక్కపక్కనే కూర్చొని నేను చూస్తున్న వీడియోస్ని కంటిన్యూ చేశాము. నేను సంధ్య కొంచెం కిందికి లాగాను. అలా మెల్లిమెల్లిగా తన బంతులతో ఆడుకుంటూ వీడియోస్ చూస్తున్నప్పుడు ఎవరైనా పైకి వస్తారేమో అని తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి మళ్ళీ తను మా ఇంటికి వచ్చి నా మొబైల్ గుంజుకొని దానిలో మళ్ళీ అదే వీడియోలు చూస్తూ ఉంది. నేను ఈరోజు ఏదైనా చేయాలి అని గట్టిగానే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మా ఇంట్లో ఎవరూ లేరు. మా అమ్మ వాళ్ళు సెకండ్ షో మూవీకి వెళ్ళారు. వాళ్ళతో పాటు ఆంటీ, అంకుల్, వాళ్ళ సిస్టర్ కూడా వెళ్ళిపోవడంతో మేము ఇద్దరమే ఉండిపోయాం. అలా ఆ రోజు రాత్రి ఆ వీడియోస్లని చూస్తూ ఉన్నప్పుడు తనలో నాకు కొన్ని చేంజెస్ అనిపించాయి. తనకి కూడా ఏదో కావాలి అనిపించినట్టు ఉంది. తను ఏదో చేస్తూ ఉంది. నేను తన పక్కన వెళ్ళి కూర్చున్నాను. అయినా కూడా తను ఏమీ అనడం లేదు. తన నడుముని పట్టుకొని అలా గట్టిగా పిసికాను. అయినా కూడా తను ఏమీ మాట్లాడకుండా బాగా కోఆపరేట్ చేయడం నాకు ఆశ్చర్యం వేసింది. తను ఇంకా అలానే చూస్తూ ఉంది. నేను తనని చాలా విధాలుగా కింద నుంచి మీద వరకు ఎక్కడ ముట్టుకున్నా కూడా తను ఏమీ అనడం లేదు. ఇన్ని రోజులకు నా కల నెరవేరబోతుంది అని నాలో నేను సంతోషం ఎవరికీ చెప్పలేనిది. చెబితే ఎవరికీ అర్థం కాదు. అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అయితే మా ఇంటి తలుపులను లాక్ వేసేశాను. ఎవరు వచ్చి కూడా లోపలికి రాకుండా మాకు డిస్టర్బెన్స్ కలగకుండా ఉండాలని ముందుగానే డోర్ లాక్ వేశాను. వెంటనే సంధ్యని నా రూమ్కి అలా ఎత్తుకు వెళ్ళాను. తను మంచి మూడ్లో ఉండడంతో నా పని సింపుల్గా అయిపోతుంది అని రెచ్చిపోయాను. ఆ రోజు తనకి మొదటిసారి కావడంతో పుట్టలో పాము దూరేసరికి పుట్టలో నుంచి చాలా ఎర్రటి మరకలు బెడ్ మీద పడిపోయింది. తను అలా అరుస్తూ నన్ను తిడుతూ ఉంది. నువ్వు అలా తిడుతున్నప్పుడు నేను మళ్ళీ రెచ్చిపోయాను. అలా మళ్ళీ ఇంకొకసారి పుట్టలో దూర్చేశాను. ఈసారి మాత్రం తను కూడా ఆ సుఖాన్ని అనుభవించింది. ఇలా జరిగిన తర్వాత ఆ ఎర్రటి మరకలను చాలా కష్టపడి కడిగి ఆరేశాను. ఆ రోజు తర్వాత నుండి మా ఇద్దరి మధ్యలో ఇంకా చాలా సంఘటనలు జరిగాయి. ధన్యవాదాలు. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండి ప్లీజ్.